వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. దేవుని పరిశుద్ధమైన మాటలను వినటానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు భూప్రపంచంలో ఎక్కడ బ్రతకాలి, ఎక్కడ బ్రతికితే నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది, ఎక్కడ బ్రతికితే నేను నా జీవితకాలమంతా సుఖంగా జీవించగలను అని మనిషి ఆలోచిస్తున్నాడు. ఆరిన నేల మీద అనేక దేశాలున్నాయి. సుమారు 200 పైచిలుకు దేశాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఒకానొక దేశంలో సుఖంగా జీవిస్తున్నాం అనుకుంటూ, ఒకానొక దేశంలో చాలా క్లిష్టమైన పరిస్థితులలో మేము భయానకమైన వాతావరణంలో జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనుకుంటూ బ్రతుకుతున్నారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఈ సందేశం ద్వారా మీరు వినబోతున్నారు. జీవిత కాలంలో భూమి మీద మనిషి ఎక్కడ బ్రతికితే ఎక్కువ సంతోషంగా ఉంటుంది. దేవుడు మనిషికిచ్చిన ఆయుష్కాలంలో ఈ భూమి మీద ఏ భూభాగంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో మనిషి నివసిస్తే అతనికి ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. అనేక మంది పల్లెటూళ్ళలో నివసిస్తున్నటువంటి వారు పట్టణాలకు వలస వెళ్ళిపోవాలని ఆలోచిస్తారు. ఈ పల్లెటూరులో ఏముంది జీవితం, ఏ సౌకర్యమూ లేదు, విలాసవంతమైన జీవితం లేదు, కనుక పట్టణానికి వెళ్ళిపోవాలి అని కొందరు ఆలోచన చేస్తారు. అలాగే కొన్ని కారణాలను బట్టి కూడా ప్రాంతాలు మారుతూ ఉంటారు. విద్య నిమిత్తం, పిల్లల చదువు నిమిత్తం, లేక ఉద్యోగాల నిమిత్తం, పని నిమిత్తం ఆయా ప్రాంతాలకు మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ప్రాంతం నుండి, అంటే వారు పుట్టి నివసిస్తున్నటువంటి ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని పరిస్థితులలో ప్రాణభయం చేత కూడా మనుషులు వలస వెళ్ళిపోతూ ఉంటారు. సిరియా దేశం, ఇరాక్ దేశం, పాకిస్తాన్ దేశం, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఎక్కువగా భయంకరమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తున్నటువంటి దేశాలలో అక్కడ ఉంటున్నటువంటి ప్రజలు, మేము ఇక్కడ ఉండటం వలన మా ప్రాణాలు కోల్పోతాం, ఏదో ఒక రోజు ఏ బాంబు దాడుకో మేము మా ప్రాణాలు కోల్పోక తప్పదు, కనుక ఎక్కడో ఒక చోటకు వెళ్ళిపోయి కూలీనాలి చేసుకుని బ్రతకాలని ఆలోచించేవారు ఎందరో ఉన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే కూడా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక సర్వే కూడా నిర్వహిస్తారు. ఏ దేశంలో ప్రజల యొక్క జీవనం బాగుంది ర్యాంకింగ్ ఇస్తూ ఉంటారు. మొదటి ర్యాంకులో ఈ దేశం ఉంది, తర్వాత ర్యాంకులో ఈ దేశం ఉంది. అంటే అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు చాలా ప్రశాంతంగా, మంచి సౌకర్యాలతో జీవిస్తున్నారు, ప్రజల నివాసానికి ఆ దేశం చాలా అనుకూలమైనది అని అప్పుడప్పుడు సర్వేలు చేసి ర్యాంకులు కూడా ఇస్తూ ఉంటారు, జాబితాను విడుదల చేస్తూ ఉంటారు. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ విషయమై పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మహాజ్ఞానమును మనం ఆలోచన చేయాలి. ఎక్కడ బ్రతికితే ఎక్కువ సంతోషం? భూమినంతటిని దేవుడు సమానంగా మనుషులందరికీ పంచి ఇచ్చాడు. ఆరిన నేలగా, భూమిగా, దేశాలుగా విభాగింపబడినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా, భూ ప్రాంతం అంతా కూడా దేవుని చేత మనిషికి ఇవ్వబడింది.
ఏ ప్రాంతంలో నివసిస్తే ఎక్కువ సంతోషం కలుగుతుంది, ఎక్కడ బ్రతికితే మనిషి సంతోషంగా బ్రతకగలడు, ఎక్కడ బ్రతికితే మనిషి సంతోషంగా బ్రతకగలడు, ఆయా కారణాల చేత విద్య కారణమో లేక ఉద్యోగ కారణమో లేక విలాసవంతమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని కోరుకునో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కోరుకునో లేక ప్రాణభయం చేతనో ఈరోజు అనేక మంది ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వలస వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా. అయితే దేవుని మహాజ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనుష్యులను ఆయా ప్రాంతాలలో పుట్టిస్తున్నాడు. మనం ఎక్కడ పుట్టాలనేది దేవుని నిర్ణయం, దేవుని సంకల్పం. ప్రస్తుతం మనలను ఉదాహరణగా తీసుకుంటే ఇండియా దేశంలో తెలుగు మాట్లాడుతున్న వారు తెలుగు ప్రాంతాలలో ఆంధ్రాలో లేక తెలంగాణలో నివసిస్తున్న వారైతే ఇండియా దేశంలో ఒక తెలంగాణలో కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో కానీ లేక ఒరిస్సాలో కానీ లేక తమిళనాడులో కానీ ఒక కేరళలో కానీ ఒక మహారాష్ట్రలో కానీ లేక పంజాబ్లో కానీ లేక మరే ఇతర ప్రాంతంలో కానీ మనం అక్కడ పుట్టాము, అక్కడ నివసిస్తున్నాము అంటే గనుక దానికి ప్రధానమైనటువంటి కారణం దేవుని సంకల్పం. మనం ఇక్కడే ఎందుకు పుట్టాం, దేవుడు మనలను ఇక్కడికి ఎందుకు పంపించాడు, దేవుడు మన యొక్క జీవితాన్ని ఎక్కడెందుకు చూడాలనుకుంటున్నాడు, దేవునికి ఒక మహా సంకల్పం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో అనేక మంది పుట్టారు, అక్కడ వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రదేశాలు భయానకమైనటువంటి ప్రదేశాలు కావచ్చు, ప్రతి దినం ప్రాణగండంతో కూడుకున్నటువంటి పరిస్థితులు వారి కళ్ళ ముందు ఉండొచ్చు, వారి చుట్టూ ఉండొచ్చు. అయినా దేవుడు మనుష్యులను ఆయా ప్రాంతాలలో ఆయా ప్రదేశాలలో పుట్టించటానికి అక్కడ నివసింప చేయటానికి కారణం ఏంటంటే దేవుని యొక్క సంకల్పము. దేవుని యొక్క సంకల్పము నీవిక్కడ పుట్టాలి, నీవిక్కడ బ్రతకాలి అని దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఆ యొక్క పరిస్థితులలో దేవుని చిత్తమైతే మనము స్థానభ్రంశం చెందవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. అంటే మన యొక్క పుట్టి పెరుగుతున్నటువంటి ప్రదేశాన్ని మారవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కానీ మన ఇష్టాన్ని బట్టి కాదు, దేవుని కారణాన్ని బట్టి మాత్రమే మనం స్థానభ్రంశం చెందాలి. దేవుని కారణాన్ని బట్టి మాత్రమే మనం ఒక చోట నుండి మరో చోటకి వెళ్ళాలి. ఒకవేళ అవసరం అనుకుంటే అక్కడ జీవించాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనుషులు ఎక్కడ జీవించాలన్నది దేవుని యొక్క ఆలోచన, దేవుని సంకల్పం. ఆ సంకల్పానికి భిన్నంగా ఎప్పుడు ఆలోచించవద్దు. దేవుని ఆలోచనకు ఎదురు తిరిగి మీరు దానికి విరోధముగా ఎప్పుడూ కూడా బ్రతకవద్దు. సువార్త విషయమైనటువంటి అవసరత ఉన్నప్పుడు, సువార్త విషయమైనటువంటి ఆలోచన మీ నిమిత్తమై దేవునికి ఉన్నప్పుడు, సువార్తను ప్రకటించే కారణాన్ని బట్టి కానీ సువార్త పనిలో మీరు పాలిభాగస్తులు అయ్యేటువంటి కారణాన్ని బట్టి కానీ ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం దేవుడు కల్పిస్తాడు. అది దేవుని యొక్క కారణం. ఇక సర్వసామాన్యంగా మనం ఆలోచన చేసినప్పుడు మనుషులందరూ కూడా ఈ భూప్రపంచంలో ఎక్కడ నివసించాలన్నది దేవుని ఇష్టం. అసలు భూమి అంతా మనుషులు వ్యాప్తి చెందాలనే దేవుడు కోరుకున్నాడు. ఒక్క చోట ఒక్క పట్టణంగా ఒక్క జాతిగా ఒక్క మనిషిగా ఉండాలని దేవుడు ఆశించలేదు. దేవుని సంకల్పం ఎలా ఉంది? భూమి మీద నరులు విస్తరించాలని దేవుడు సంకల్పించాడు. అలా విస్తరించినటువంటి పరిస్థితులలో ఈరోజు భూమి మీద మనుషులు ఆయా దేశాలలో మనకు కనిపిస్తున్నారు. అయితే ఏ మనిషి అయినా సరే తాను పుట్టినటువంటి ప్రాంతాన్ని, తాను నివసిస్తున్నటువంటి ప్రదేశాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఆలోచించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుడు ఈ ప్రాంతాన్ని నాకు అనుగ్రహించాడు, ఈ ప్రాంతంలో నివసించమని దేవుడు ఉద్దేశించాడు, సంకల్పించాడు. మనమేదో మన స్వంత నిర్ణయాల చేత, మన స్వంత కారణాల చేత అక్కడికి వెళ్ళి నివసించాలి, ఇక్కడికి వెళ్ళి నివసించాలి, నేను నివసిస్తున్నటువంటి ప్రదేశం బాగులేదు, ఇక్కడ చాలా భయంకరమైనటువంటి వాతావరణం ఉంది, ఇక్కడ సౌకర్యాలు ఏమీ లేవు, నేను విలాసవంతంగా జీవించాలంటే ఫలానా చోటుకు వెళ్ళిపోవాలని స్వంత నిర్ణయాలను ఎప్పుడు కలిగి ఉండకూడదు. ఎందుకంటే పరమందున్న తండ్రి మనము ఎక్కడ నివసించాలో ముందుగా సంకల్పించాడు. వ్రాయబడిన ఒక చక్కని మాట మొట్టమొదట మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం.
అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చెయ్యలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? దేవుడు మనుషులను ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. అయ్యో మీరెంత మూర్ఖులు, అయ్యో మీరెంత మూర్ఖులు. మీరు రూపింపబడిన వారు మిమ్మును రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదు అనకూడదు. మీరు చేయబడిన వారు మిమ్మును చేసిన వారిని గూర్చి ఇతడికి జ్ఞానం లేదు అనకూడదు. ఇతడు నన్ను చేయలేదు, నా అంతటా నేనే పుట్టానని మీరు భ్రమించకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలా అనుకునే వారందరూ ఎవరు? మూర్ఖులు. దేవుడు నిన్ను తయారు చేశాడు, నీ శరీర నిర్మాణాన్ని ఆయన చేశాడు, నీవెక్కడ బ్రతకాలో ఆయన నిర్ణయించాడు. నిన్ను రూపించినవాడు ఆయనే, నీ బ్రతుకును నిర్ణయించింది ఆయనే, నీవెక్కడ ఉండాలో సంకల్పించినది ఆయనే. కనుక నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టుకుని దేవుని కొరకైన బ్రతుకును నీవు కలిగి ఉండి ముందుకు కొనసాగాలి, జీవితంలో ముందుకు కొనసాగాలి. అంతే తప్ప ఎప్పుడూ కూడా వ్యర్థమైన ఆలోచనను పెట్టుకోవద్దు. నేనుండే ప్రదేశం బాగులేదని, నేను నివసిస్తున్నటువంటి ఈ దేశం ఈ ప్రాంతం చక్కనిది కాదని ఎప్పుడూ కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకోవద్దు. దేవుని మీద భారం వేయండి, దేవునికి మొరపెట్టండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నేర్చుకోండి. ప్రభువైన యేసులో రక్షణను పొందటం మొట్టమొదట మీరు చూసుకోండి. ఇవన్నీ పట్టించుకోకుండా, దేవుని జ్ఞానమును గూర్చి ఆలోచన చేయకుండా, నేను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ, నేను ఇక్కడెందుకు పుట్టాను, నేను ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాను, నేను ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టానని వ్యర్థమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దంటున్నాడు దేవుడు. అలాంటి ఆలోచనలు ఒకవేళ ఎవరైనా కలిగి ఉంటే వారు మూర్ఖులు. అయ్యో మీరెంత మూర్ఖులు, అయ్యో మీరెంత మూర్ఖులు. మిమ్మును చేసిన వానిని చూచి, మిమ్మును తయారు చేసిన వానిని చూచి నీవు నన్ను తయారు చేయలేదు అనవచ్చునా? మిమ్మును రూపించిన వారిని చూచి నీకు బుద్ధి లేదు, నన్ను ఎక్కడెందుకు రూపించావు అనవచ్చునా? దేవుని చిత్తం ఎరగండి, దేవుని చిత్తం ఎరగండి. ఒక ప్రాంతంలో మీ బ్రతుకు బాగోలేదని మరో ప్రాంతంలోనికి మీరు వెళ్ళి సుఖంగా జీవించాలని అనుకుంటున్నారే, అక్కడ మాత్రం భయానకమైనటువంటి పరిస్థితులు ఉండవని హామీ ఏంటి? ఆలోచిస్తున్నారా? ఏదో సుఖవంతమైనటువంటి జీవితం కోసం ఒక ప్రాంతానికి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారే, అక్కడ మీరు సుఖంగా జీవించగలరా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే సుఖించడానికి ఎవరుంటారు? కనుక దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థలం, దేవుడు నీకు ఇచ్చినటువంటి కాలం నీవు సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కొరకైన బ్రతుకును నీవు కలిగి ఉండాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరో మనుషులకు ఈ ఆలోచన లేదంటే, సుమారు 200 దేశాలు, 800 కోట్లకు దగ్గరవుతున్నటువంటి మనుష్య జనాభా, వీరిలో అనేక మందికి ఈవెన్ బైబిల్ చదువుతున్న వారికి కూడా ఈ విషయమైనటువంటి సరైన అవగాహన లేదు. ఎక్కడ బ్రతికితే ఎక్కువ లాభం, ఇండియాలో బ్రతికితే ఎక్కువ లాభమా, ఆఫ్ఘనిస్తాన్లో బ్రతికితే ఎక్కువ లాభమా, సౌదీ అరేబియాలో బ్రతికితే ఎక్కువ లాభమా, ఆస్ట్రేలియాలో బ్రతికితే ఎక్కువ లాభమా, అమెరికాలో బ్రతికితే ఎక్కువ లాభమా, చైనాలో బ్రతికితే ఎక్కువ లాభమా, రష్యాలో బ్రతికితే ఎక్కువ లాభమా? ఎక్కడ బ్రతికితే ఎక్కువ లాభం చెప్పండి? దేవుడిచ్చినటువంటి బ్రతుకు నీకు దేవుడు ఎక్కడ నిర్ణయించాడు? నీ సొంత నిర్ణయం చేత కాదు, దేవుడు నీ బ్రతుకును ఎక్కడ నిర్ణయించాడు? నీవెక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీవెక్కడ ఉండాలని దేవుడు సంకల్పించాడు. నీవు దేవుని చేతిలో ఒక విలువైన పాత్రగా, ఒక పనికొచ్చే పాత్రగా ఉపయోగపడాలంటే కనుక దేవుని సంకల్పానికి నీవు తలదించి దేవుని కొరకు నీవు బ్రతకాలి. శరీర సంబంధంగా నీకు కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు కలగవచ్చు, కానీ నీ పూర్ణ భారమును నీ తండ్రి మీద నీవు వేసి ఆయనకు నీవు నీ బాధ్యతలను అప్పగించి ఆయన ఇచ్చిన బాధ్యతను నీవు తీసుకోవాలి కదా, ఆయన కొరకు నీవు బ్రతకాలి కదా. అలా కాకుండా
ఇదిగోనండి కెనడా దేశం బాగుంటుందట, అదిగోనండి లేక ఫిలిప్పీన్ దేశం బాగుంటుందట, అదిగోనండి డెన్మార్క్ దేశం బాగుంటుందట, అదిగోనండి యూరోపియన్ కంట్రీస్లో ఏ దేశమైనా సరే బాగుంటుందట, అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ప్రజల యొక్క జీవన శైలి చాలా అద్భుతంగా ఉంది, నేను కూడా వారిలో ఒకరిగా పౌరసత్వం సంపాదించి జీవిందాం అనుకుంటున్నారా? మిమ్మల్ని రూపించిన వాడు ఎక్కడెందుకు మిమ్మల్ని రూపించాడు? మిమ్మల్ని నిర్మించిన వాడు ఎక్కడెందుకు మిమ్మల్ని నిర్మించాడు? ఒక ఇండియా దేశంలో మిమ్మల్ని ఎందుకు నిర్మించాడు? ఒక ఆఫ్ఘనిస్తాన్లో మిమ్మల్ని ఎందుకు నిర్మించాడు? ఒక సిరియాలో మిమ్మల్ని ఎందుకు నిర్మించాడు? దేవుడు అనుగ్రహించిన మహారక్షణ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మీరు తెలుసుకుంటారని, ఆయనలో ఉన్న రక్షణను మీరు అనుభవించి ఆ రక్షణ ద్వారా మీ బ్రతుకును వెలుగులో నడిపించుకుంటారని, ఆ రక్షణను మీ చుట్టూ అనేక మందికి మీరు పరిచయం చేస్తారని దేవుడు మిమ్మును ఒక ప్రదేశంలో ఉంచాడు, ఒక కాలాన్ని ఇచ్చాడు, ఒక ప్రదేశంలో ఉంచాడు. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం ఎరగండి, దేవుని కొరకు బ్రతకండి, దేవునికి సంపూర్ణముగా మీ ఆలోచనను ఇవ్వండి. దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నదో దానిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏదో మీ ఆలోచనను మీరు నెరవేర్చుకోవటానికి మీరు ప్రయత్నం చేయొద్దు. మీ ఇష్టానుసారంగా మీరు పోవటానికి ప్రయత్నం చేయొద్దు. ఒక గొప్ప ఉదాహరణ మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో చరిత్రలో ఒక గొప్ప దృష్టాంతం దేవుడు మన కొరకు పొందుపరిచాడు. ప్రవక్త అయినటువంటి యోనా దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. దేవుని దగ్గర నుండి యోనా గారికి ఒక ఆజ్ఞ వచ్చింది. నీనివే పట్టణానికి నీవు వెళ్ళాలి అని యోనాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఎందుకు వెళ్ళాలి? నీనివే పట్టణంలో ఉన్నటువంటి జనులందరూ కూడా దుర్మార్గులైపోయారు, పాపాత్ములైపోయారు, దుష్టులైపోయారు. వారి మీదికి పరలోకము నుండి దేవుని యొక్క శిక్ష అతి త్వరగా రాబోతున్నది. ఈ విషయాన్ని వారికి ప్రకటన చేయటానికి నీవు బయలుదేరాలి అని యోనా గారిని, ప్రవక్త అయినటువంటి యోనాను దేవుడు నీనివే పట్టణానికి వెళ్ళమన్నాడు. అక్కడ నివసించమన్నాడు, అక్కడ కొంతకాలం ఉండమన్నాడు, అక్కడ వారికి ప్రకటన చేయమన్నాడు. కానీ దేవుని సన్నిధి నుండి యోనా పారిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. దేవుని సన్నిధి నుండి పారిపోవడం అంటే అర్థం ఏంటి? దేవుని సంకల్పము నుండి, దేవుని చిత్తము నుండి, దేవుని నిర్ణయము నుండి వేరైపోవడం అన్నమాట. సొంత నిర్ణయాన్ని తీసుకోవడం అన్నమాట. అదే దేవుని సన్నిధి నుండి పారిపోవటం. ఎక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు? తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడ ఎక్కి అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడు. తర్షీషు పట్టణానికి వెళ్ళిపోవాలనుకున్నాడు. దేవుని నిర్ణయం ఏమో యోనా నీనివే పట్టణంలో ఉండాలని అనుకున్నాడు. కానీ యోనా నిర్ణయం ఏమో తర్షీషు పట్టణంలో ఉండాలనుకున్నాడు. చూసారా, దేవుని ఆలోచనకు మనిషి ఆలోచనకు ఎలా భిన్నమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయో, ఎంత వ్యత్యాసం కనిపిస్తుందో చూసారా. మన జీవితాలలో కూడా ఆయా పరిస్థితులలో దేవుడు మనలను ఒక ప్రదేశంలో నివసించమని ప్రేరేపిస్తాడు, కోరుకుంటాడు. ఆయన చిత్తం మనకు అక్కడ కనిపిస్తుంది, ఆయన సంకల్ప నెరవేర్పు మనకు అక్కడ కనిపిస్తుంది. మనం ఉంటే అక్కడ కొంతమంది బ్రతుకుతారని దేవుడు మనలను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ మనమేమో ఏదో కారణాన్ని చూపించి, ఏదో ఒక సాకు చూపించి, పిల్లల చదువు, నా ఉద్యోగం, నా పనిపాటలు, నా కార్యక్రమాలు, విలాసవంతమైన జీవితం, సుఖభోగాలతో కూడినటువంటి జీవితం, నేను సురక్షితంగా ఉండాలి, ప్రాణభయం, ఈ కారణాలన్నిటిని చూపించి దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతున్నావా? దేవుని సంకల్పానికి దూరంగా వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి ఈ పాఠ్యాంశాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోనా గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలను చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నీనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కెవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ప్రవక్త అయిన యోనా సందర్భం ద్వారా దేవుడు మనకు చెప్పాలనుకుంటున్నటువంటి చక్కని రహస్యాలను మీరు గమనించాలి. చూసారా, యోనాను దేవుడు నీనివే పట్టణానికి వెళ్ళమన్నాడు.
నీనివే పట్టణస్థుల యొక్క దోషము ఘోరమాయను, కనుక వారికి శిక్ష విధింపబోతున్నాను. వారికి ఈ విషయం ప్రకటించు, మీ మీదకి దేవుని సన్నిధి నుండి శిక్ష వస్తుందనేటువంటి విషయాన్ని నువ్వు ప్రకటించాలి. వారికి తెలియకపోతే వారు మారు మనసును అందరుగా, కనుక నువ్వు వారికి ప్రకటించాలి. యోనాను దేవుడు నీనివే పట్టణానికి వెళ్ళమన్నాడు. కానీ యోనా ఎలా ఆలోచించాడు? నీనివే పట్టణస్థుల యొక్క దోషము దేవుని దృష్టికి ఘోరమైపోయిందంటే ఆ పాపాత్ముల మధ్యకు నేను వెళ్ళడం ఎందుకు? వారు నన్ను ఏమైనా చేయొచ్చు. దేవుడు నన్ను అక్కడికి పంపించి అక్కడ వాక్యం ప్రకటించమంటున్నాడు. కానీ వారు దుష్టులే, వారు బహు పాపాత్ములే, వారు దేవుని మాట వింటారా? ఇత్యాది కారణాలన్నిటినీ కూడా మనసులో నింపేసుకున్నాడు. దేవుని ఆలోచనను పక్కకు నెట్టేశాడు. నేను తర్షీషుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడు. ఆ తర్షీషుకు వెళ్ళిపోయి అదే వాక్యం అక్కడ ఎవరికో కొందరికి ప్రకటిద్దాంలే అనుకుంటున్నాడు తప్ప దేవుని నిర్ణయం నా పట్ల ఎలా ఉంది, నన్ను చేసినవాడు నేను ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు, నన్ను రూపించినవాడు నేను ఎక్కడ జీవించాలని ఆశిస్తున్నాడు, ఈ విషయాన్ని యోనా గారు గమనించారా, గుర్తించారా? లేదు. అందుకే యొప్పేకు వెళ్ళి తర్షీషుకు పోయేటువంటి ఓడ ఎక్కేశాడు. అయితే దేవుడు ఊరుకున్నాడా? మహాసముద్రంలో ఘోరమైనటువంటి తుఫాను పుట్టింది, ఓడ బద్దలైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. యోనా బయటకు పారవేయబడ్డాడు. తిమింగలం కడుపులోనికి వెళ్ళిపోయాడు. 3 రాత్రింబగళ్ళు ఉన్న తర్వాత యోనా నీనివే పట్టణపు ఒడ్డుకు చేర్చబడ్డాడు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ఎక్కడ ఉంచాడు, ఏ ప్రజల మధ్య ఉంచాడు, ఎక్కడ నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆయన వాక్య ప్రకటనల కొరకు, యేసుక్రీస్తు సువార్త వ్యాప్తి కొరకు మనం అక్కడ మన పాత్రను ఏ విధంగా పోషించాలనేది చాలా జాగ్రత్తగా చక్కగా మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధి నుండి పారిపోయే వారముగా ఉండకూడదు. దేవుని సంకల్పానికి తల ఒగ్గే వారంగా ఉండాలి. దేవుని సంకల్పాన్ని మన ద్వారా నెరవేర్చుకునే వారముగా ఉండాలి తప్ప దేవుని యొక్క సంకల్పానికి అడ్డు తగిలే వారముగా ఉండకూడదు. అలా ఉండకూడదని క్రీస్తును వెంబడించినటువంటి అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తున్నాడు. పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో యోనా ఈ విధంగా ఉన్నాడు, దృష్టాంతంగా మనం నేర్చుకున్నాం. అలా ఉండకూడదని నేర్చుకున్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తును పోలి నడుచుకుంటున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఎంత గొప్పదైనటువంటి ఆలోచనతో దేవుని కొరకు బ్రతుకుతున్నాడో ఒక వాక్య భాగం ద్వారా మనం చూడగలం. దేవుని నిర్ణయం, నేను ఎక్కడికి వెళ్ళాలని దేవుని నిర్ణయం అయింది, నేను ఎక్కడ వాక్యాన్ని ప్రకటించాలని దేవుని నిర్ణయం అయింది. ఈ నిర్ణయాన్ని పౌలు గారు తెలుసుకుంటున్నారు. ఒకానొక సందర్భంలో అపోస్తలుడైన పౌలు యెరూషలేమునకు వెళితే గనుక అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా, యెరూషలేములో ఉన్న యూదులందరూ కూడా పౌలు గారిని హింసిస్తారని ముందుగా పరిశుద్ధాత్ముడు సెలవిచ్చాడు. మరి పౌలు గారు బెదిరిపోయారా? చుట్టూ ఉన్నటువంటి శిష్యులు బెదిరిపోతున్నారు. పౌలు గారి చుట్టూ ఉన్నటువంటి శిష్యులు, పౌలు గారి చుట్టూ ఉన్నటువంటి మిగిలిన అపోస్తలులు బెదిరిపోతున్నారు. వారు ఆందోళన చెందుతున్నారు. నీవు యెరూషలేమునకు వెళ్ళొద్దు, అక్కడున్న యూదులు మంచివారు కారు, అక్కడున్న యూదులకు ఇంకా దేవుని వాక్యం తెలియలేదు, వారి మనోనేత్రాలు తిరుగుబడలేదు, వారు నిన్ను ఏమైనా చేయొచ్చు, కనుక నీవు ఇక్కడే ఉండిపో అని పౌలు గారిని వారిస్తూ పౌలు గారిని దుఃఖానికి గురి చేస్తున్నారు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? నేను దేవుని సంకల్పాన్ని నెరవేర్చి తీరాలి అంటున్నారు. నేను ఎక్కడ ఉండాలనేది దేవుని నిర్ణయం, నేను ఎక్కడ నివసించాలనేది దేవుని నిర్ణయం. నా నిర్ణయానికి ఇక్కడ తావులేదు. శరీర సంబంధముగా శ్రమ కలుగుతుందనో, శరీర సంబంధముగా ఒకవేళ మరణము కూడా సంభవిస్తుందనో నేను భయపడి పారిపోయి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటానికి వీలు లేదు. ఒకనాటి యోనా యొక్క దృష్టాంతం మనకు వినిపిస్తూనే ఉంది కదా, ధర్మశాస్త్రంలో మనకు కనిపిస్తూనే ఉంది కదా. కనుక దేవుడు నాకు బ్రతుకుని ఎక్కడిచ్చాడు, దేవుడు నన్ను ఎక్కడికి పంపించాడు, కాలాన్ని బట్టి దేవుడు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు, అక్కడ నేను దేవుని పని చేయాలి, దేవుని పని నిమిత్తమే నేను ఉన్నాను తప్ప ఏదో భూమి మీద 4 రోజుల పాటు సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవించడానికి, భోగభాగ్యాలను అనుభవించి మట్టిలో పాతి పెట్టబడడానికి కాదు నేనున్నది.
ఉన్న 4 రోజులు దేవుని కొరకు బ్రతకాలి, ఉన్న 4 రోజులు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఉన్న 4 రోజులు దేవుని వాక్యాన్ని ప్రకటించి కన్ను మూయాలి. ఇదే నా బ్రతుకు పరమార్థం అనుకుంటూ అపొస్తలుడైన పౌలు మనకు జ్ఞాన బోధ చేస్తున్నాడు. నాడు ఆయన ప్రవర్తన విధానం ఈరోజు మన ప్రవర్తనను మార్చాలి. ప్రభువైన యేసును వెంబడించడం అంటే ఏమనుకున్నారు? సొంత నిర్ణయాలు తీసుకోవడం కాదండి. మనలను రూపించిన వానితో నీకు బుద్ధి లేదయ్యా, నన్ను ఇక్కడ పుట్టించావు అనకూడదు. నిన్నెవరైతే ఈ భూమి మీద తయారు చేసి సృష్టించి నీకు ఒక జీవితాన్ని ఇచ్చారో ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చుచు గ్రంథములో వ్రాయబడినట్టుగా నీ జీవితమును ఆయనకు సమర్పించుకోవాలన్నదే దేవుని యొక్క మాటల ఉద్దేశ్యం. ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 10వ వచనం నుంచి. అపొస్తలుల కార్యములు 21వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చాను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఎలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి గాని, పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటేమి. ఎంత చక్కని సందేశం చూడండి. పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా ఎప్పుడైనా మీరు చదివారా? మనోనేత్రములు తెరచి ఇంత గొప్పగా దేవుడు అనుగ్రహించే జ్ఞానమును గ్రహించారా? మహోన్నతుడైన తండ్రి మహాదివ్య వాక్యమును మన హృదయములోకి ఎలా అనుగ్రహిస్తున్నారో చూడండి. ప్రస్తుత కాలంలో ఎందరికీ తెలుసండి ఈ వార్తలు? ప్రస్తుత కాలంలో ఎందరికీ తెలుసండి దేవుని విషయాలు? నీ బ్రతుకును గురించి ఏమనుకుంటున్నావయ్యా? విలువైనది నీ బ్రతుకు. దేవుడు నీకు ఇచ్చిన శరీరం విలువైనది. ఏమి నేర్పించిందయ్యా? నీవు చిన్ననాడు నుండి నేర్చుకున్నటువంటి నీ జ్ఞానం, నీవు నేర్చుకున్న ఆ దైవజ్ఞానం ఏమి నేర్పించింది? ఎవరు నేర్పించారు నీకు? దేవుని గురించి ఎవరు చెప్పారు నీకు? ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ కావచ్చు, రష్యన్స్ కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, చైనీస్ కావచ్చు, ఆస్ట్రేలియన్స్ కావచ్చు, పాకిస్తానీస్ కావచ్చు, బంగ్లాదేశీస్ కావచ్చు, ఎవరైనా సరే ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా మనుషులకి ఇట్టి జ్ఞానం లేదు. మహాప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వెంబడించిన అపొస్తలుడైన పౌలు గారు ఎంత గొప్పదైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నారో చూడండి. అగబు అనేటువంటి ఒక ప్రవక్త పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారి యొక్క నడికట్టు తీసుకొని కాళ్లకు చేతులు కట్టేసుకుని, ఇదిగో నీవు యెరూషలేముకు వెళితే కనుక నిన్ను ఈ విధంగానే యూదులు చేతులు కాళ్ళు కట్టి అన్యజనులకు అప్పగించి, ఆ ప్రభుత్వాలకు అప్పగించి శిక్షకు అప్పగిస్తారు, నిన్ను హింసిస్తారు, బాధిస్తారు అని పౌలును గూర్చి అగబు ప్రవచించినప్పుడు, పరిశుద్ధాత్మ ఈ విధంగా చెప్పుచున్నాడు అని ప్రవచించినప్పుడు పౌలు గారి చుట్టూ ఉన్నటువంటి వారందరూ ధైర్యం కోల్పోయారు. పౌలు గారి చుట్టూ ఉన్నటువంటి శిష్యులు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్న వారందరూ కూడా ధైర్యం కోల్పోయారు. పౌలు గారిని వెళ్ళవద్దని, యెరూషలేమునకు వెళ్ళవద్దని వారిస్తున్నారు. ఇక్కడే ఉండి మీరు దేవుని వాక్యం ప్రకటించండి, మరొక చోటకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించండి, కానీ యెరూషలేమునకు వద్దంటున్నారు. కానీ దేవుడు నేను యెరూషలేమునకు వెళ్ళాలని ఉద్దేశిస్తే నేను ఎవరిని? వెనకడుగు వేయటానికి నేను ఎవరిని? రూపించిన వాడు రూపించబడినటువంటి వస్తువు ఎక్కడ వినియోగింపబడాలో ఆయన నిర్ణయిస్తాడు. అది ఆయన సంకల్పం. కాదనటానికి, వద్దనటానికి, వెనకడుగు వేయటానికి నేను ఎవరిని? ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నా మనసులో మాట చెప్పమంటారా అంటున్నాడు పౌలు గారు. నా మనసులో మాట ఏంటో తెలుసా? యెరూషలేమునకు వెళ్ళి హింసింపబడుటకు మాత్రమే కాదు, చంపబడుటకు కూడా నేను సిద్ధమే అంటున్నారు. ఇంక ఈ మాట చెప్పిన తర్వాత ప్రభు చిత్తమగును కాక అని వారందరూ కూడా ఊరుకున్నట్టుగా
లేఖన భాగాల్లో వాక్యమందు మనకు కనిపిస్తుంది. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఎంత గొప్పదైన స్థిరమైన ఆలోచన మీకుందా? దేవుని కొరకు బ్రతుకంటే ఏమనుకుంటున్నారు? దేవుని వాక్యాన్ని ప్రకటించేటందుకు మిమ్మును దేవుడు నిర్ణయించడం అంటే ఏమనుకుంటున్నారు? ఆ దేవుని సంకల్పాన్ని మీరు నిర్వీర్యం చేయొద్దు, నీరుగార్చవద్దు. ఈ ప్రపంచంలోనే దేవుని పని చేసేవారంటే దేవునికి ఎంతో మక్కువ. వారందరి మీద, దేవుని పని ఎవరైతే చేస్తారో వారందరి మీద ఆయన ప్రధానమైనటువంటి దృష్టిని పెడతాడు. వారిని గూర్చి ఆయన ఆలోచిస్తాడు. నిరంతరం రేయింబగళ్ళు వారిని గూర్చి ఎక్కువగా ఆయన ఆలోచిస్తాడు. నా బిడ్డలకు ఏం కావాలి, నా పని చేస్తున్న వారికి ఏం కావాలి, పరిస్థితులను తారుమారు చేయడానికి ఆయనకి ఎంతసేపు అండి? దేవునికి ఎంతసేపు? మీరు దేవునికి మొరపెడతారా? మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో ఉంటారా? మీరు దేవుని కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకుంటారా? ప్రభువైన యేసును రక్షకునిగా అంగీకరిస్తారా? అంగీకరిస్తే ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను మీరు ఒప్పుకుంటే దేవుడు మీకు రక్షణ అనుగ్రహించడానికి ఎంతసేపు? ఆయనకి ఎంతసేపు? పరిస్థితులు తారుమారు చేసేయడానికి, ప్రశాంతమైన వాతావరణాన్ని నీ చుట్టూ ఆయన కల్పించడానికి ఎంతసేపు ఆయనకి? పరలోకమందున్న దేవుణ్ణి ఆశ్రయించండి. పరలోకమందున్న దేవుణ్ణి తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ప్రభువైన యేసు చెంతకు రండి. అప్పుడు మీ జీవితాలకు నెమ్మది కలుగుతుంది. ఎక్కడ బ్రతికితే ఎక్కువ లాభం అని ఆలోచన చేస్తున్నారా? నీవెక్కడ బ్రతికినా దేవుడు నీకు నిర్ణయించిన ఆ ప్రదేశం నీవు బ్రతకడానికే. నీవెక్కడ బ్రతికినా దేవుని కొరకు బ్రతకాలి. ఈరోజు ప్రశాంతమైన వాతావరణాన్ని మేము కలిగి ఉన్నామండి, మా బ్రతుకులకు ఏ డోకా లేదండి, మేము చాలా చక్కగా నిమ్మళంగా సకల సౌఖ్యాలతో జీవిస్తున్నామండి అనుకునేవారు కూడా కొందరు ఉన్నారు. ఎందుకంటే వారున్న ప్రాంతాలు కాస్త నెమ్మదిగా ఉండొచ్చు. కానీ నీవు దేవుని కోసం బ్రతుకుతున్నావా? దేవుని కొరకు బ్రతకనప్పుడు ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ర్యాంకింగ్లో ఉన్నటువంటి దేశం కూడా, అంటే ఆ దేశంలో నివసించేవారు గొప్పవారు, విలాసవంతమైన జీవితం జీవిస్తారు, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. అక్కడ ఎటువంటి డోకా ఉండదు, అక్కడ ఎటువంటి ఆందోళన ఉండదు, రక్తపాతం ఉండదు. గొప్ప ప్రాంతంలో జీవిస్తున్నాం అనుకుంటున్నా సరే అక్కడ ఉంటున్నటువంటి వారు దేవుని కొరకు బ్రతుకుతున్నారా? దేవుని కొరకు బ్రతకకపోతే ఆ బ్రతుకు వ్యర్థం. ఎక్కడ బ్రతికినా కానీ, ఎక్కడ బ్రతికితే ఎక్కువ లాభం, ఎక్కడ బ్రతికినా కానీ దేవుని కొరకు బ్రతకకపోతే నష్టమే. ఎక్కడ బ్రతికినా కానీ దేవుని కొరకు నువ్వు బ్రతికితే లాభమే. సూత్రం, పరిశుద్ధ గ్రంథంలోని సూత్రం. నీకు దేవుడు బ్రతుకును ఎక్కడ అనుగ్రహించాడు, నీవు ఎక్కడ బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు. నీవు ఎక్కడ బ్రతకాలని దేవుడు నిర్ణయిస్తే అక్కడ నీవు బ్రతుకుతూ దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు, దేవుని చిత్తమును నువ్వు నెరవేర్చుచున్నప్పుడు, దేవుని సంకల్పానుసారంగా నీ జీవితం ముందుకు కొనసాగించుకుంటున్నప్పుడు, వ్రాయబడిన ప్రకారము నువ్వు పోతున్నప్పుడు, నీవెక్కడ బ్రతికినా సరే అది నీకు లాభమే. అందుకే పౌలు గారు చెప్పినటువంటి ఆ మంచి మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మాటలుగా పలికినటువంటి ఆ మాటలు ఫిలిప్పీయులకు పౌలు గారు రాసిన పత్రికలో మనం చూడగలం. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి. ఫిలిప్పీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకనబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశయున్నది. అది నాకు మరిమేలు. అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమయ్యున్నది. పౌలు గారి మాటలలో ఈ ఆంతర్యాన్ని, ఆ భావాన్ని మీరు గ్రహించగలుగుతున్నారా? దేవుని మనస్సును మీరు తెలుసుకోగలుగుతున్నారా? పౌలు గారికి అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎక్కడ బ్రతికితే ఏముంది? దేవుని కొరకు బ్రతికే కదా. ఎక్కడ బ్రతికినా దేవుని కొరకు బ్రతికితే లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, మరిమేలు. దేవుడు నన్ను ఈ దేహము నుండి తిరిగి తీసుకుని వెళ్ళిపోతే మరిమేలు. ఎందుకంటే లోకమందు నేను అనుభవించవలసినది ఏదీ లేదు. లోకంలో నేను అనుభవించవలసింది ఏదీ లేదు. ఇక్కడ నేను అనుభవించవలసిన సుఖం అంటూ ఏదీ లేదు. నేను అనుభవించవలసినటువంటి కాలం అంతా
సుఖం అంతా, సౌఖ్యం అంతా పరలోకంలోనే ఉంది. ప్రియులారా, దేవుడు మనకు ఇవ్వబోయే విశ్రాంతి, దేవుడు మనకు అనుగ్రహించబోయే నిత్యత్వం, దేవునితో పాటు మనం ఉండే నిత్య జీవకాలం, దాని కొరకు మనం ఆశపడాలి. పౌలు గారు అంటున్నారు, బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను శరీరమందు నిలిచి ఉండుట నన్ను బట్టి అవసరం కాదు. నన్ను బట్టి అవసరం అనుకుంటే ఏదో మంచి దేశానికి వెళ్ళిపోవాలి నేను అనుకుందును. కానీ నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి అవసరమై ఉన్నది, నా చుట్టూ ఉన్న వారిని బట్టి అవసరమై ఉన్నది, నా సహోదరి సహోదరులను బట్టి అవసరమై ఉన్నది. కనుక నేను శరీరమందు నిలిచి ఉన్నాను, నేను శరీరమందు నిలిచి ఉన్నాను. కనుక ఎక్కడ బ్రతికితే లాభం, ఎక్కడ బ్రతికితే ఎక్కువ లాభం? భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఏ ప్రాంతంలోనైనా సరే దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఎక్కడ బ్రతికినా నీకు లాభమే. చనిపోతే లాభమే, దేహాన్ని విడిచిపెడితే మరి మేలే. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ చక్కని సారాంశాన్ని మీరు తీసుకొని సిద్ధపాటు కలిగిన వారై మీరెక్కడ బ్రతుకుతున్నా కానీ ఆ ప్రాంతాన్ని మీరు ద్వేషించకండి, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలను మీరు ద్వేషించకండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రాంతం అది, దేవుడు మీకు ఇచ్చినటువంటి కాలం అది. అలాగని ఆ ప్రదేశంలో ఆ కాలంలో నిత్యం ఉండిపోతారా? మీకు ఇవ్వబడినటువంటి ఆ కాలంలోనే కదా మీరు ఉండగలరు, ఆ పరిమితిలోనే కదా మీరు ఉండగలరు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు అక్కడ ఉంటారు. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు, మీరు వెళ్ళిపోతారు. కనుక మీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ద్వేషించకండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి బ్రతుకును ద్వేషించకండి, దేవుడు మీకు ఇచ్చిన పరిస్థితులను ద్వేషించకండి. కొంతమంది పేదవారుగా ఉన్నప్పుడు వారిని వారే నిందించుకుంటూ దేవుడిని కూడా నిందిస్తూ ఉంటారు. నేను ఎందుకు ఇక్కడ పుట్టాను, నేను ఎందుకు ఇక్కడ జీవిస్తున్నాను, రోజు ఇలాంటి బ్రతికేనా అనుకుంటారు. ఎవడో ఒకరిని ఉదాహరణగా తీసుకుంటారు. కారులో తిరుగుతున్న వాడిని, లేక ఏరోప్లేన్లో తిరుగుతున్న వాడిని, చార్టెడ్ విమానాల్లో తిరుగుతున్న వాడిని, ప్రతిరోజు కోటు వేసుకుని తిరుగుతున్న వాడిని, ధనంతో ఆస్తితో మునిగి తేలుతున్న వాడిని ఉదాహరణగా తీసుకుని నేను ఎందుకు జీవించడం లేదనుకుంటూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చిన బ్రతుకు ఇదయ్యా, దేవుడు నీకు ఇచ్చిన పాత్ర ఇదయ్యా, ఈ పాత్రను చక్కగా పోషిస్తే ఈ భూమి మీద తారతమ్యాలంటావా? ఇవన్నీ ఎప్పుడూ ఉండేటివే. భూ జీవిత కాలంలో ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే. స్వార్థ ప్రయోజనాలతో మనుషులు ఉన్నంతకాలం కూడా ఈ భూమి మీద ఎప్పుడు ఉండేటివే. ఇక్కడ ₹1 ఒకటి దగ్గర ఎక్కువగా ఉంటుంది, ₹1 ఒకటి దగ్గర తక్కువగా ఉంటుంది. దీన్ని పట్టించుకోకు, దీని గురించి అసలు ఆలోచించకు. పరలోకమందు నిత్యత్వపు బహుమానాన్ని గురించి ఆలోచన చేయి. పరలోకమందు దేవుని చేతిలో ఉన్న సింహాసనమును గూర్చి, ఆ అధికారమును గూర్చి మాత్రమే ఆలోచన చేయి. దేవుని కుమారునిగా నువ్వు బ్రతకాలి, జ్యేష్ఠుడిగా నువ్వు బ్రతకాలి. పెంట మీద బ్రతుకుతున్నా సరే దేవుని కుమారునిగా బ్రతుకు. నీవే ఈ ప్రపంచంలో అత్యున్నతుడవు. ఏ నివాసము లేకుండా ఒక డేరా క్రింద బ్రతుకుతున్నా, ఒక తోరలో బ్రతుకుతున్నా దేవుని కొరకు బ్రతుకు. ప్రభు అయిన యేసు రక్షణను కలిగి ఆ రక్షణను నలుగురికి పంచిపెడుతూ దేవుని కొరకు బ్రతుకు. నీకంటే అత్యుత్తమమైనటువంటి బ్రతుకు ఈ ప్రపంచంలో ఇంకెవరికైనా ఉంటుందా? ఎవడో గొప్పవాడు, ఎవడో విలాసవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఆమె ఎంతో విలువైనటువంటి బంగారపు ఆభరణాలను ధరించి బ్రతుకుతుంది. ప్రతిరోజు వారికి ఇన్ని ఆహార పదార్థాలు వారి చుట్టూ ఉంటాయి. నాకు ఏదీ లేదే అని వేదనను అందుతున్నారా, బాధను అందుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా, దేవుణ్ణి దూషిస్తున్నారా? ఒక్కసారి గమనించండి. దేవుడి మీకు ఇచ్చినటువంటి బ్రతుకులో మీరు ఆనందించండి. ఏ రోజు బ్రతుకు ఆ రోజు మీరు కలిగి ఉన్నందుకు ప్రభువుకు స్తోత్రం చెల్లించండి. ఎలాంటి పరిస్థితినైనా దేవుడు మార్చగలడు, కానీ నిన్ను ఆ పరిస్థితిలో ఉంచటం దేవుని సంకల్పం. దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను ఒక ఉదాహరణగా అక్కడ చూపిస్తున్నాడు. అనేక మందికి నీవు మాదిరి అవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా వేదన అనుభవిస్తూ బాధలలో ఉంటూ దేవుని కొరకు నువ్వు బ్రతుకుతూ అనేక మందికి నువ్వు మాదిరి అవ్వాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీవేమో దేవుడిని నిందిస్తున్నావు, నీవేమో నీ బ్రతుకును నిందించుకుంటున్నావు. వద్దు, అలాంటి పరిస్థితి వద్దు. ప్రతి విషయమందు దేవునిని స్తుతిస్తూ, దేవునిని కీర్తిస్తూ, ప్రతి సందర్భంలోనూ దేవుని నీవు ఘనపరుస్తూ నీ బ్రతుకు కాలం అంతా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో నువ్వు వినియోగిస్తే కనుక నువ్వు గొప్పవాడు అవుతావు, నీవు ధన్యురాలు అవుతావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మీదట ఈ విధంగా ఆలోచన చేయండి. ప్రభువును వెంబడించేవారుగా ఆలోచన చేయండి. దేవుడు మీకు ఇచ్చిన బ్రతుకు ఎక్కడిస్తే అక్కడ దేవుని కొరకు బ్రతకండి.
దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ బ్రతకండి. నలుగురికి దేవుని రక్షణ సువార్తను అందజేస్తూ బ్రతకండి. మీ జీవిత కాలంలో ప్రభువు సేవలో మీరు పాలిభాగస్తులవుతూ పరలోకాన్ని పొందేటంతగా మీరు బ్రతకండి. దేవుడు మిమ్మల్ని అందరినీ తన పరిశుద్ధ వాక్యము చేత దీవించునుగాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ దివ్య వరముగా ఉన్న వాక్యము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. ప్రపంచ మానవులకు తెలియని అద్భుతమైన రహస్యాలను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. ఈ వాక్యము మా హృదయములలో ఫలింపచేసి మా బ్రతుకులో ఎప్పటికీ దీనిని మర్చిపోకుండా ప్రతి సందర్భమందు మిమ్మల్ని స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తూ మీరు ఇచ్చిన పనిని శక్తి వంచన లేకుండా పూర్తి చేసుకోగలుగుటకు తండ్రి వినయమైన సిద్ధమైన మనస్సును మాకు దయచేయండి. మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.